మొబైల్ తలవలు మీరు ఓటా మొబైల్ నాడు నేరాలు ఎన్ని ఇంప్రూవ్ అయినాయి. దయచేసి టీచర్లు చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు మంచిని ఆలోచిస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా చేశారు కాబట్టి మీ అందరి ఓటుని దయచేసి ఫ్యాన్ గుర్తు 2 ఓట్లు ఉంటాయి, ఒకటి ఎంపీ గురుమూర్తి గారికి, ఒకటి నాకు ఉంటుంది. దయచేసి ఓటు ఇవ్వమని టీచర్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మనం సచివాలయ సిబ్బంది కావచ్చు, వాళ్ళందరూ కూడా అసలుకి ఒక జాబ్ కూడా ఇచ్చే పరిస్థితి కాదు రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇన్ని లక్షల మంది జాబులు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి మీ అందరికీ జాబులు ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ అందరూ జాబులు రావడం వల్ల ఈరోజు మీరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినారు. మీ కుటుంబాలన్నీ కూడా సరళంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తే మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు. ఖచ్చితంగా ఆ రుణం తీసుకున్న వాళ్ళు అవుతారు. అదేవిధంగా ఆర్టీసీ సంబంధించిన తరతరాల నుంచి వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే ఒక కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకొని శాలరీ ఇచ్చే పరిస్థితి. కరోనా టైంలో మూసేస్తున్నారు ఆర్టీసీని, అప్పుల్లో ఉన్నింది. ఆ టైంలో 10,000 మందిని గవర్నమెంట్ ఎంప్లాయీగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంప్లాయ్మెంట్ తీసుకోవటం ఇదొక చరిత్ర. అందుకని ఆర్టీసీ వాళ్ళందరూ కూడా దయచేసి పెద్ద మనసు చేసుకొని గురుమూర్తి గారికి ఒకటి, అదేవిధంగా ఎమ్మెల్యేగా నాకు ఒకటి ఏమని ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకి దాదాపు 20,000 మంది అనుకుంటా. అందరిని కూడా ఈరోజు గవర్నమెంట్ ఆఫీసులుగా తీసుకోవటం, పర్మనెంట్ చేయటం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ప్రజలకి అదేవిధంగా ఉద్యోగస్తులకి ఇంత ధైర్యంగా ఎంత ఆనందంగా వాళ్ళకి ఎక్కడ కూడా ఈ ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి ఈరోజు వీళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఆఫీసులు తీసుకురావటం జగన్ గారితోనే సాధ్యం. కరోనా 3 సంవత్సరాల నుండి అయినా డబ్బు లేకపోయినా కూడా ఏ ఎంప్లాయ్ కూడా ఏ రోజు కూడా శాలరీ ఆపలేదు. ఖచ్చితంగా ఇంకా ఎంప్లాయీస్ అందరూ కూడా ఇంకా మంచి రోజులు రాబోతాయి. ఎందుకంటే కరోనా అనే దానివల్ల 3 సంవత్సరాలు మనకు వేస్ట్ అయిపోయింది. కాబట్టి మీ అందరూ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుంది ఓటు వేయాలి మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. జై జగన్ అన్న. నమస్తే. ఉద్యోగస్తులందరూ కూడా ఓటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగస్తులందరూ ఈరోజు స్కిట్ కాలేజీలో పోలింగ్ బూత్లో వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా విద్యావంతులు ఉద్యోగస్తులంటే విద్యావంతులు పూర్తిగా పరిజ్ఞానం కలిగి ఉంటారు. ఈ రాష్ట్రానికి ఏ ప్రభుత్వం అవసరం, ఈ రాష్ట్రం సంక్షేమ పదంలో ఏ ప్రభుత్వం నడుపుతూ ఉంది, యావత్ భారతదేశంలో ఎక్కడా లేని నవరత్నాలు ఈ ఆంధ్రప్రదేశ్లోని ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఉద్యోగస్తులకి అందరికీ కూడా సుస్పష్టం. ఆ కారణంగా ప్రతి ఉద్యోగస్తుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతాడని చెప్పి మేము పరిపూర్ణంగా నమ్ముతున్నాం. అందులో భాగంగానే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి బిఎఫ్ మసూరెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి ఫ్యాన్ గుర్తు ఓటేయమని చెప్పి మేము అందరం కూడా ఇక్కడ అభ్యర్థించడానికి వచ్చాం. అందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. ఇదే మాకు విజయానికి పునాదిగా నాందిగా మేము భావిస్తున్నాం. ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. అన్ని విధాల అన్ని శాఖలు కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. విధి నిర్వహణలో ఉంటారు కాబట్టి వాళ్ళకి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎన్నికల ప్రక్రియ ఈరోజు స్కిట్ కళాశాల ప్రాంగణంలో జరుగుతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేయడం, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని గుర్తించడం, వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవడం, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాలుగా భావిస్తూ మరి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు మరి ఉపాధ్యాయులు చూస్తే విద్యలో ముఖ్యంగా నాడు నేడు
దాని ద్వారా ప్రభుత్వ పాఠశాలలను అన్నింటినీ కూడా ఆధునీకరణ వందల కోట్లతో ఆధునీకరణ ప్రభుత్వ పాఠశాలని ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఆధునీకరణ చేసి ఈరోజు విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఏకైక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి ఉపాధ్యాయులందరూ కూడా ఈరోజు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైపు మొత్తం పరిస్థితి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన మళ్ళీ రావాలని మరి మేమందరం కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాన్ని అభ్యర్థిస్తూ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ముందస్తుగా ప్రభుత్వ ఉద్యోగుల ఆశీర్వాదంతోనే మేము ముందుకెళ్తామని కూడా